చిన్న దరిద్రం ఏంటంటే క్షమించబడగానే సర్లే ఉండు అనగానే సంపూర్ణ పరిశుద్ధం అయిపోయినంత తృప్తి కలిగిపోతుంది. వచ్చిన సమస్య అది కదా. ఆకలికి తట్టుకోలేకమ్మా అన్నం పెట్టడానికి ఆకలి, సర్లే చేయగడుకుంటే అన్నం పెట్టేసినట్ట. నీకు ఎట్ట ఆకలి తీరిపోయింది అసలు? నీలోని పాప స్వభావం కాల్చబడలేదన్న సంగతి నీకు అర్థం కాలేదా? మరే 3 పూట్ల అట్ట తినాలనిపిస్తుంది నీకు, ఒక పూట మోకరించాలనిపించలేదా? ఆ దరిద్రం అట్టగా పెట్టుకొని అన్నం తింటావా నువ్వు? ఏదో తొక్కిన పెంటలాగా పెట్టుకొని పడుకుంటావా గదిలోకి వెళ్ళి? కడుక్కునేదాకా మనస్సు ఎంత ఉండదుగా. నీ శరీరానికి ఆ సోయినప్పుడు ఆత్మకి ఎందుకు ఉండట్లేదు? ఒక అబద్ధమాడి, ఒక మోసం చేసి, ఒక అపవిత్రమైన ఆశ పెట్టుకొని, నీచపు చూపు పెట్టుకొని ఎంత హాయిగా నిద్రపడుతుంది నీకు? పరిశుద్ధత కొరకైన వాంఛ ఎందుకు ఉండట్లేదంటే క్షమాపణ దగ్గర ఆగిపోతున్నావు కాబట్టి. నువ్వు ఆరాటం లేదు, ఈ మరక పోవాలి, ఈ మచ్చ పోవాలి, నేను ధవలముగా మారిపోవాలనే కసి లేదు నీకు.